ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి, ఉత్తమ్ ఏఐసీసీ సమావేశంలో పాల్గొననున్న నేతలు. ఈ నెల 14న దావోస్ కు రేవంత్, శ్రీధర్ బాబు 4 రోజుల పాటు పర్యటించనున్న ఇరువురు. కాసేపట్లో హైదరాబాద్ కేపీ సీఎం జగన్, కేసీఆర్ ను పరామర్శించనున్న జగన్. ఢిల్లీకి వెళ్లిన వైఎస్ షర్మిల, ఏఐసీసీ చీఫ్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ గూటికి. నేడు తాడేపల్లిలో ఏపీ బీజేపీ కోర్ కమిటీ భేటీ. తొలిసారి సమావేశానికి హాజరు కానున్న తరుణ్ చుగ్. విజయవాడలో టీడీపీ జైహో బీసీ సదస్సు. చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సమావేశం. ఇవాళ ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ టూర్. కాకినాడ, భీమవరంలో కొనసాగనున్న పర్యటన. ఈ నెల 9, 10 తేదీల్లో ఏపీకి రానున్న సీఈసీ అధికారులు. ఓటర్ల జాబితాపై ఫిర్యాదులను పరిశీలించనున్న అధికారులు. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్. రేపటి నుంచి సమ్మెకు దిగుతామన్న ఆర్టీసీ అద్దె బస్సుల ఓనర్. తెలంగాణలో రెచ్చిపోతోన్న సైబర్ నేరగాళ్లు. నకిలీ వెబ్సైట్లతో చలాన్లు వసూలు చేస్తోన్న కేటుగాళ్లు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. 2 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. ఢిల్లీలో అలుముకున్న దట్టమైన పొగమంచు. ఆలస్యంగా నడుస్తోన్న పలు విమానాలు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యే అవకాశం. అలర్ట్ అయిన ఆప్ నేతలు. శబరిమలకు పోటెత్తిన భక్తులు. అయ్యప్ప దర్శనానికి 12 గంటల సమయం. 22న అయోధ్యలో వెలగనున్న భారీ దీపం. గిన్నిస్ బుక్ లో నమోదు చేసేందుకు సన్నాహాలు. ఇండియా కూటమికి కొత్త సారథులు. చైర్మన్ గా ఖర్గే, కోఆర్డినేటర్ గా నితీష్ లను నియమించే అవకాశం. భారీ ప్రయోగాలకు ఇస్రో సన్నాహాలు. త్వరలో మానవ సహిత అంతరిక్ష ప్రయోగం. మొయిత్రా బహిష్కరణపై వివరణ ఇవ్వండి. లోక్సభ సెక్రటరీకి సుప్రీం కోర్టు నోటీసులు. దేశంలో పెరుగుతోన్న కరోనా కేసులు. జాగ్రత్తలు పాటించాలంటోన్న వైద్యులు. ఆఫ్ఘనిస్తాన్లో మరోసారి భూకంపం. రెక్టర్ స్కేలుపై తీవ్రత 4.3గా నమోదు. జపాన్లో ముమ్మరంగా సహాయక చర్యలు. ఇంకా శిథిలాల కింద పదుల సంఖ్యలో ప్రజలు. పెషావర్ కోర్టులో ఇమ్రాన్ ఖాన్ కు చుక్కెదురు. పీటీఐ పార్టీ గుర్తు క్రికెట్ బ్యాట్ తొలగింపుపై సమర్థన. సఫారీలపై నిప్పులు చెరిగిన సిరాజ్. 6 వికెట్లతో సంచలన ప్రదర్శన.